హైజీన్ అంటే ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ కేర్ ఎలా తీసుకోవాలి. చాలామంది ప్రెగ్నెన్సీలో కరెక్ట్ అయిన బ్రెస్ట్ సపోర్ట్ వాడరు. కరెక్ట్ సైజ్ బ్రా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే నిప్పుల్స్ని డైలీ వాటర్తో క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీలో 8th మంత్ పడగానే బ్రెస్ట్ నిపుల్ టిష్యూని రోజు కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ విటమిన్ ఏ ఈ ఆయింట్మెంట్స్తో మసాజ్ చేసుకుంటే చాలా మంచిది. అలా చేసేటప్పుడు నిపుల్ ఏమన్నా లోపలికి వెళ్ళిపోయి ఇన్వర్టెడ్గా కనిపిస్తే మీ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసుకుని దాన్ని రోజు పుల్అవుట్ చేయడం వల్ల డెలివరీ అయిన తర్వాత ఎర్లీగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేయొచ్చు. ఇంకా డెలివరీ అయిన తర్వాత హ్యాండ్ హైజీన్ అంటే ప్రతిసారి ఫీడింగ్ చేసే ముందు చేసిన తర్వాత చేతులు బాగా కడుక్కోవాలి. ఎస్పెషల్లీ బేబీ డైపర్ మార్చిన తర్వాత చాలా ఇంపార్టెంట్. అండ్ నిప్పుల్ని డైలీ వాటర్తో క్లీన్ చేసుకోవాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫీడింగ్. సోప్ పెట్టాల్సిన అవసరం లేదు. నిప్పుల్ని ఎప్పుడు క్లీన్గా డ్రైగా పెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత కొంచెం బ్రెస్ట్ మిల్క్ తీసుకొని నిప్పుల చుట్టుపక్కల ఉన్న ఏరియాల టిష్యూని మసాజ్ చేయడం వల్ల ఈ సోర్ నిప్పుల్స్, క్రాకెడ్ నిప్పుల్స్ బ్రెస్ట్ మిల్క్ ఒక మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల రాకుండా ఉంటాయి. అండ్ మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళు బ్రెస్ట్ ప్యాడ్స్ వాడి అవి ఫ్రీక్వెంట్గా మార్చుకుంటే చాలా మంచిది. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో మదర్స్ ప్యాడెడ్ బ్రాస్ అసలు వాడకూడదు. అండ్ డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్ టైంలో లూజ్ ఫిట్టింగ్ బ్రీదబుల్ కాటన్ బట్టలు వేసుకుంటే చాలా మంచిది.